దేశంలో నిరుద్యోగ యువత, గృహిణులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలు పెరిగాయని కేంద్ర హోంశాఖ విడుదల చేసిన తాజా నివేదిక స్పష్టం చేసింది. గూగుల్ సర్వీసెస్ ప్లాట్ఫామ్లను వినియోగించుకుంటూ వారు పిగ్ బుచరింగ్ అంటే పెట్టుబడి మోసాలకు పాల్పడడం. పిగ్ బుచరింగ్ స్కామ్కు పాల్పడుతున్నారని పేర్కొంది. ఈ విధానంలో ఆన్లైన్లో కనిపించే ప్రకటనలను నమ్మి పెట్టుబడులు పెట్టే వ్యక్తులకు సైబర్ నేరగాళ్లు కొంతకాలం లాభాలు చూపిస్తారు. అనంతరం వాటితో క్రిప్టోకరెన్సీ లేదా మోసపూరిత పథకాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించి ఆ డబ్బును కాజేస్తారని వివరించింది. చైనాలో 2016లో ఈ రకమైన మోసాలు ప్రారంభమైనట్టు తెలుస్తుంది. పిగ్ బుచరింగ్ స్కామ్లో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్, సైబర్ బానిసత్వం దాగి ఉన్నాయని హోంశాఖ నివేదిక స్పష్టం చేసింది. సాధారణంగా పందిని వధించే ముందు దానికి బాగా ఆహారం అందించి కొవ్వు పెరిగేలా చేయడాన్ని పిగ్ బుచరింగ్గా పిలుస్తారు. మరోవైపు భారత్లో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ను ఉపయోగించి భారీ స్థాయిలో మోసాలకు పాల్పడుతున్నట్టు హోంశాఖ నివేదిక వెల్లడించింది. రుణాలు ఇస్తామంటూ ఫేస్బుక్ వంటి వేదికల ద్వారా కూడా లింకులను వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది. ఈ తరహా నేరాలను అరికట్టడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గూగుల్, ఫేస్బుక్తో కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడించింది. సైబర్ మోసాల్లో మార్చి 2024 వరకు అందిన ఫిర్యాదుల్లో 14,746 వాట్సాప్కు అనుబంధమైనవని తెలిపింది. టెలిగ్రామ్కు అనుబంధమైనవి 7,651, ఫేస్బుక్ వ్యతిరేకంగా 7,051, యూట్యూబ్కు అనుబంధంగా 1,135 ఫిర్యాదులు అందినట్టు నివేదిక పేర్కొంది. ఇది సంగతి. జాగ్రత్తగా ఉండండి, మీ డబ్బుల్ని కాపాడుకోండి. అనవసరంగా అత్యాశకు పోయి మోసం చేసుకోకండి మిమ్మల్ని మీరు.